మిల్లెట్ ఉప్మా చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. శనగపప్పు, మినపప్పు, టమాటా, అల్లం, కరివేపాకు, ఉప్పు, నూనె, ఉల్లిపాయలు, పల్లీలు, పచ్చిమిర్చి, మిల్లెట్స్ అండి. ఇవి అరికెలు మిల్లెట్స్ ఇవి కడిగేటప్పుడు నల్లగా వస్తుందండి కలరు. వాటరు ఒకసారి కడగాలి, ఎక్కువ సార్లు కడగకూడదు. చూడండి వాటర్ నల్లగా ఉంటుంది. కడిగి పెట్టుకున్నాయండి. కలర్ ఎలా ఉంటాయి. వెలిగించి పెనం పెట్టుకోవాలండి. పల్లీలు కొంచెం దోరగా వేయించాలి. ఈ పల్లీలు ప్లేట్లో తీసుకోవాలండి. కొద్దిగా ఆయిల్, కరివేపాకు, కొద్దిగా అల్లం, శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, ఒక గ్లాసు వాటర్ అండి, కొంచెం ఉప్పు, వేగించి పెట్టుకున్న పల్లీలు, ఇవన్నీ బాగా మరగనివ్వాలి. మూత పెట్టేయాలండి మరిగే వరకు. నీళ్ళు బాగా మరిగినాయండి. నానబెట్టిన మిల్లెట్స్ వేసేయాలి. కొంచెం బాగా కలిపి మూత పెట్టేయాలండి. సిమ్లో పెట్టాలి, హైలో పెట్టొద్దు. మిల్లెట్స్ ఉప్మా రెడీ అయిపోయిందండి. బాగా ఉడికింది. ఇలా పొడి పొడిలాడుతుండాలండి, నీరులాగా ఉండకూడదు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మిల్లెట్ హెల్దీ ఉప్మా రెడీ అండి.